మాత్రం ఆ రోజు సాయంత్రం నుంచి తాగేసి వాళ్ళ భూలోకి వాళ్ళ ఏమో రిలేటివ్ లోకేష్ అనేసి ఉంటారు, వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి వాటర్ బాటిల్ అడిగారు, ఇచ్చాను. వెంటనే తర్వాత మళ్ళీ టీడీపీ కోసం ఎత్తారు, తర్వాత మీరు ఎలక్షన్స్ కోసం అవన్నీ ఎత్తి చాలా హంగామా చేశారు. మేము కూడా సర్లే అని చెప్పేసి ఇంకా వాటితో మాకెందుకు అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నాను. తర్వాత అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు, తమ్ముడు నేనే ఉన్నాం. అలాగా గొడవ అవుతూనే ఉంది, పెద్ద పెద్ద నోర్లెట్ ఆరడం, బీర్సీసాలు ఇరగొట్టడం, ఇంటి దగ్గరికి వచ్చి ఇంకా ఇంట్లోకి అది ఇసిరేస్తున్నారు. నేనేమో తలుపులే వేసుకున్నాను, బయటకు వచ్చి మాత్రం అడిగాను ఎందుకు అలా అవుతున్నారని చెప్పేసి పెద్ద నోర్లెట్ నేను అరిచాను. ఇంక వెంటనే అదే 100 ఫోన్ చేస్తానని వెళ్ళిపోయారు. అది 7 గంటల టైంలో అయింది. తర్వాత 10, 9:15 ఆ టైంలోని మళ్ళీ వచ్చారు. ఆశ అని చెప్పేసి లాస్ట్ ఇల్లు ఉంటుంది వాళ్ళ రిలేటివ్సే. ఆ అమ్మాయి వచ్చి మా అన్నయ్య మీదకి నువ్వు వస్తావా, వాళ్ళే మా ఇంటి మీదకి వచ్చారు, వాళ్ళతోనే మా అన్నయ్య మీద నువ్వు తిడతావా అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చి నాకు పూలకుండి విసిరేసింది మొహం మీదకి. విసిరేసి తర్వాత వాళ్ళ అమ్మ ఏమో నా జుట్టు పట్టుకొని లాగేసింది, అమ్మను కొట్టేసింది. తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చి వెనక నుంచి రాడ్ పట్టుకొని వచ్చి ఇక్కడ ఎడమ వైపు తల మీద కొట్టేశారు, చాలా 2 సార్లు కొట్టారు. తర్వాత ఒక కర్రకి అది ఫెన్సింగ్ ఉంటుంది, దాంతో కొట్టేశారు. ఇక్కడ 4 కుట్లు పడ్డాయి. అప్పుడు లేదు సార్, మాకు అసలు బుర్ర ఏం పని చేయలేదు ఆ టైంకి. అప్పటికి గొడవలు అవుతున్నాయి. ఆ తర్వాత చేశాం సార్, ఇక్కడ కొట్టేశాడు. ఆ తర్వాత ఏమో నేను పడిపోయాను, ఇంకా స్పృహ లేదు, ఒళ్ళంతా గాయారు. సాయి అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, వాడేమో చెయ్యి మీద కొట్టేశాడు, ఈ చెయ్యి అంతా ఇదంతా వాచిపోయింది, కాళ్ళ దగ్గర ఇదంతా వాచిపోయింది. ఇదంతా ఇక్కడైతే నిన్న ఎక్స్రే తీశారు, ఇక్కడ చిన్న ఎముక చిన్నది, బోన్ చిన్నది విరిగిందని చెప్పేసి క్రాక్ ఇచ్చారు. ఈ కాళ్ళ దగ్గర కొట్టారు, ఈ కాళ్ళ కలిసి. గంటకి సార్ కొట్టుకోండి మీరు చావండి అన్నట్టుగా నన్ను ఎన్నిసార్లు కొట్టాడో తెలియదు, 21 పడింది. తర్వాత అమ్మ వచ్చింది, అంటే పాప మా తిరుగుతూనే ఉంది. నేను వచ్చాను సార్, నేను మార్కెటింగ్ చేస్తాను, పాన్ షాప్ ఉంది, నేను పక్కకి చదువుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత వ్యాపారాలు లేక ఆర్టీసీ పాన్ షాప్ నడుపుకుంటున్నాను. ఇలా పాప ఫోన్ చేసిందమ్మా, ఇలా వచ్చారమ్మా మీదకి మళ్ళీ భూలోక తాలూకాలు ఎందుకమ్మా మొన్న అయిపోయింది కదా, అది ఏదో కట్టాలనుకుంటున్నామ్మా ఆర్గ్యుమెంట్ అయ్యి ఏదో చిన్న విషయంలో గొడవ అయింది. మాకు సార్ ఒక రాయిలా ఇచ్చారు, ఏదో దానికోసం ఇచ్చేది. అది అయిపోయిన తర్వాత ఈ విషయంలో మాత్రం ఇంటికి ఏదో సోడాకో లేదా వాటర్ బాటిల్ ఆడపిల్ల మీద అలవాటు న్యాయం ఏంటి చెప్పండి మీరు, వయసుని పిల్ల కదండి. అంటే పాడు చేసేయడానికి లోపలికి వచ్చారు, చెయ్యి పట్టుకున్నాడంటే అది పాడు చేయడానికే. ఇది నేను మాత్రం ఒప్పుకోను సార్, నా పిల్లల్ని చేయడానికి వచ్చేది ఏదో. ఆ పిల్లకి 24 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 23 సంవత్సరాలు. అంటే అమ్మాయిలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు బతకనివ్వదు. స్టేషన్ కూడా ఇవ్వలేదండి, కేసేసుకొని 100 వాళ్ళు వచ్చారు. 100 వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళారు, ఎవరిని రావాలని ఆ లొకేషన్ అబ్బాయిని తీసుకెళ్ళారు. 10:30 టైంలో తీసుకెళ్ళిపోయి మాకు అంబులెన్స్ మాకు తెలియలేదు, తిరిగిపోయింది అంబులెన్స్ అండి. మళ్ళీ ఫోన్ చేస్తాయి, మళ్ళీ ఫోన్ చేస్తాయి. అంబులెన్స్ తీసుకెళ్ళిపోయింది, పోలీసులు తీసుకెళ్ళిపోయారంట. మాకు 12:30కి మా అమ్మ, మా చెల్లెలు, మా తమ్ముడు, మా అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 మందిలా వస్తే కేటీసీ చెప్తారు. వాళ్ళు ముగ్గురునే తీసుకెళ్ళారంటమ్మా, 9 6 అయితే ఒకళ్ళని తీసుకెళ్ళారంట అని చెప్పి నాకు చెప్పారు. అయితే ఒకళ్ళు తీసుకెళ్ళామంటే 6 తీసుకుంటారు కదమ్మా, 10 మందిగా ఉన్నారు. నేను 4 బాల్స్ పోయి రావడం మనం ఉన్నారు. చిన్ని అని ఆవిడ బర్మా క్యాంప్లో చివరి ఇంట్లో ఉంటుంది, చాలా రౌడీతో ఆడమని అది మమ్మల్ని అసలు బతకనట్లేదు, సొంత ఇల్లే కానీ మమ్మల్ని ఉండట్లేదు ఆ ఊళ్ళోని. ఎందుకు ఉండకూడదో తెలియట్లేదు, అడిగినందుకు కూడా కొట్టారండి. మేము ఎందుకు బర్మా క్యాంపులు ఉండకూడదంటే మీరు ఉండకూడదు, మీరు అన్నింటికి వాదా ఇస్తారు. నేను గబుక్కునైతే నోరు జారిపోయింది, టీడీపీ కేసు నాకు నోరు ఉండదండి. గబుక్కుని కలవు సారం తప్పనమ్మా, నాకు ఇల్లుగా ఇచ్చారు ఏదో చెప్పకూడదంటే చెప్పకూడదంట. చెప్పాలి కదా, మధ్యలో డిస్టర్బ్ చేయవద్దు. చెప్పండి ఏ పేపర్ ఏంటో చెప్పమ్మా. నన్ను కొట్టేసిన తర్వాత అమ్మ వచ్చి అడిగిందని చెప్పేసి అమ్మని లాగేసి పట్టుకొని వెళ్ళిపోయి అది
పెద్ద కర్ర అని చెప్పిన కర్రతోని 2 సార్లు కొట్టారు. చాలా మొత్తం 24 కుట్లు పడ్డాయి ఇప్పుడు. ఒళ్ళంతా చాలా హూనంగా కొట్టేశారు. ఇదంతా మొత్తం వాచిపోయింది, చేతులు కాళ్ళు. తర్వాత తమ్ముడు వెళ్ళాడు. ఎందుకు అదే వెన్నీ ఇంకా వెళ్ళడం కూడా లేదు, ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చాడు అంతే. ఎందుకంటే మగపిల్లడు కదా, నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అమ్మ అనేసింది. నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పేసి నన్ను లాక్కొని వెళ్ళిపోయి చేయి పట్టుకొని. అందువల్ల అమ్మ తీసుకొని వస్తుంది. ఇంకేంటి ఇవన్నీ తమ్ముడిని ఇలా పైన వేసుకొని 4 పట్టుకొని వెళ్ళిపోయారు. రౌడీజం ఎలా ఉందంటే, అది రంగస్థలం సినిమాలో చూపిస్తారు కదా, హీరో వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతారు అన్నీని. అలా పట్టుకొని వెళ్ళిపోయారు మా తమ్ముడిని. ఆయన తీసుకొని వెళ్తుంటే మాకు స్ప్రో లేదు అసలు. పట్టుకొని వెళ్ళిపోయి గుద్దీసి 1 కిలోమీటర్ దూరం తీసుకొని వెళ్ళిపోయారు. నేనేమో వెనకాతలు వెళ్ళినప్పటికీ గుండం దగ్గర, అక్కడ గుండం జరుగుతుంది, ఒకళ్ళ తల్లి గుండం వేస్తారు. అక్కడేమో కొట్టేసి చేస్తున్నారు. చంపేశారేమో అని భయంతో ఇంకేంటి మా తమ్ముడు వెంటనే ఎలాగోలా వచ్చాడు. వాళ్ళందరినీ ఏంటి తోసుకున్నా సరే వాళ్ళు మాత్రం మేము పోలీసులు ఫోన్ చేస్తామని చేసి పెద్ద నోరెట్టగానే వెంటనే వదిలేశారు. చంపేద్దాం అనుకున్నారేమో. చాలా దారుణంగా ఇదంతా మొత్తం. వాడికేమో 7 కుట్లు ఇక్కడ, కళ్ళు 7 కుట్లు ఇక్కడ, పైన ఒక 7 కుట్లు. వాళ్ళంతా ఊనం చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు. మంచిగా వాడి చదువు అసలు ఇప్పటికీ నాటలోని ఎంత మంచి మార్కులు వచ్చాయి, ఎంత మంచి గ్రేడ్ వచ్చిందో వాడు చదువుపిచ్చే. ఒక్క ఎలక్షన్స్కి వచ్చాడు అంతే. ఆడు చేసిన దరిద్రం పని ఏంటంటే ఎలక్షన్స్కి రావడం, ఏపీ రావడం. శుభ్రంగా ఉండేవాడు హైదరాబాద్లో. అప్పటికి ఆడు రానని చెప్పేసి అన్నాడు, అమ్మ నాకు అసలు ఓపిక లేదు, నేను రాను, అక్కడంతా గొడవలు అవుతాయి. లాస్ట్ టైం కూడా అక్కాలు వేసినప్పుడు కూడా దరిద్రం జరిగింది, ఇప్పటికీ మళ్ళీ వచ్చి నేను అన్నాడు. రామనికంటే ఓటేయి, అలాగా ఎలాగా నీకు హాలిడేసే కదా అని చెప్పేసి పిలిచింది. వాడు దరిద్రానికి వచ్చి ఇలా తన్ను కాయడానికి వచ్చినట్టున్నాడు. ఆడు చదివినట్టు అంత బాగా చదువుతాడు. అసలు కాలేజ్కి వెళ్ళి అడిగితే టాపర్ అసలు వాడు ప్రాజెక్టులు ఇప్పటికీ 2nd ఇయర్ అయినా సరే ఇప్పుడు తీసుకున్న JNTU వాళ్ళు. అంత మంచి ఏంటి చదువు. వాడు ఏం చేశాడు, ఒక్కరోజు కూడా ఎవరినేమన్నా, నేనైనా అడుగుతాం ఎవరైనా ఏమైనా అంటే ఎందుకు అన్నారని చెప్పేసి అడగమా, ఎవరైనా ఏమైనా అంటే అడుగుతాం. వాడు మాత్రం ఎవరి జోలికి వెళ్ళడు, అడగడు. పోతే పోనీ అక్క అని చెప్పి వదిలేస్తాడు. పోతే పోనీ అమ్మ అనుకుంటే కుక్కలు మొరుగుతాయి అన్నట్టు వదిలేస్తాడు. For more videos like this, subscribe Big TV channel.